కోలాటము ఆ తదుపరి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇద్దరికి కూడా గేమ్స్ ప్రోగ్రాం పెడుతున్నారండి. కావున ఎవరైనా భక్తులంతా కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో తర్వాత గేమ్స్లో పాల్గొని స్వామివారి గొప్ప పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో 4వ రోజు 5వ రోజు ఏం జరిగింది మా అపార్ట్మెంట్లో అనేది షేర్ చేస్తున్నాను. ఇదే వీడియోలో మేము చేసిన కోలాటము, అలాగే పిల్లలకి గేమ్స్ అయితే పెట్టాము. ఆ గేమ్స్, లడ్డు వేలం పాడడము, అలాగే మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరితో పూజ అయితే చేయించారు పంతులు గారు. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అట్లానే ఇంక లాస్ట్కి వచ్చేసి వినాయకుడి నిమజ్జనం కూడా చేయడం ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బుజ్జి బుజ్జి గణపయ్య అనే సాంగ్కి మేమంతా కలిసి కోలాటం చేశాము. ఆ సాంగ్ పెడితే నాకు కాపీరైట్స్ వస్తాయి కాబట్టి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సో నేనైతే కోలాటం చేయడం ఇదే ఫస్ట్ టైము. జస్ట్ మేము 5 days ముందే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసాము. అయినా చాలా బాగా చేసామనిపించింది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా చాలా బాగా చేస్తాము. ఇక్కడ వచ్చేసి పెన్స్ అనమాట. ఇంట్లో కొన్ని పెన్నులు ఉంటాయి, అవి పూజలో పెట్టించి పిల్లలందరికీ ఇద్దామనేసి ఈ పెన్నులు అయితే తీసుకువెళ్తా ఉన్నాను. పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇది వచ్చేసి ఆదివారం రోజున మార్నింగ్ వీడియో అనమాట. ఆ రోజు ప్లానింగ్ ఏంటంటే పిల్లలందరితో పూజ అయితే చేపిస్తున్నారు ఇక్కడ పంతులు గారు. ఎవరి బుక్స్ వాళ్ళు ఒక 2 days బుక్స్ అయితే తెచ్చుకోమనేసి అన్నారు. అవి ఇంకా స్వామివారి ముందు అయితే పెట్టి పూజ స్టార్ట్ చేశారు. నమస్కారం చేసుకుని ओम आपो इष्टाय उपस्थान उद्वेद धारणा अहेगना यदकुसे योगशिवदमोरकस्य भावे तेनः ओम श्री गंधं समर्पयामि गंधस्य वर्गार्थं हरदाक्षां समर्पयामि आयने देवाय निर्वाणं विष्णुः रासप्रलीकं सुदर्शग्रहावे गजाननाय नमः महादेवपुर्यमि ओम गजकर्णिकाय नमः तुलसीपत्रमुदयामि ओम एकदन्ताय नमः चित्रपत्रमुदयामि ओम विघ्नाय नमः यज्ञपत्रमुदयामि ओम विष्णुगात्रे नमः कार्यपत्रमुदयामि सर्वेश्वराय नमः देवपत्रमुदयामि सर्वेश्वराय नमः देवपत्रमुदयामि हेरम्भाय नमः नवाय नमः चन्द्रपत्रमुदयामि शनिपत्रमुदयामि ओम विनायकाय नमः अश्वपत्रमुदयामि ओम ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలందరికీ ఇక్కడ గేమ్స్ అయితే ఆడిపిస్తూ ఉన్నాము. పెద్దవాళ్ళందరికీ కూడా ముందు రోజు పెట్టడం జరిగిందండి. ఈ రోజు అయితే జస్ట్ పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళు అంటే జెంట్స్ వరకు అయితే ఈరోజు ప్లాన్ చేశాము. అంటే సండే అనేసరికి పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదండి, అందుకనేసి వాళ్ళకైతే ఇక్కడ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा. సో ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్దవాళ్లకు అలాగే చిన్నపిల్లలకి గేమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి జెంట్స్ వాటా అన్నమాట. వీళ్ళకి కూడా గేమ్స్ అనేది కండక్ట్ చేశాము. చాలా ఫన్నీగా అనిపించిందండి. బ్యాక్గ్రౌండ్ ఒక మంచి సాంగ్ ప్లే చేసి ఇక్కడ స్లిప్లు అయితే ఇచ్చాం కదా, ఇందులో ఏంటంటే కొన్ని అయితే పెట్టాము. అంటే వైఫ్ వచ్చేసి బర్త్డే ఎప్పుడు, మ్యారేజ్ డే ఎప్పుడు అని, వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ ఏంటి అనేసి ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే వాళ్ళకి ఆ చీటీల్లో ఇచ్చామన్నమాట. ఎవరికి ఏ చీటీ వస్తే ఆ చీటీలో ఉన్నదైతే వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఈ గేమ్ అయితే చాలా చాలా ఫన్నీగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఈ గేమ్ అయితే మాకు చాలా చాలా ఫన్నీగా చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా ప్లాన్ చేయాలనుకుంటున్నాము.
ఇంకా ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గోత్రనామాలు అయితే ఇక్కడ చదువుతారండి స్వామివారి ముందు. ఈ గోత్రనామాలన్నీ చదివిన తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనాల ఏర్పాటు అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము 3 గంటలకల్లా ఇక్కడ మండపం దగ్గరకు వచ్చేసి ప్రసాదాలు అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాము మా ఫ్రెండ్స్ మేమందరూ కలిసి. ఈ ప్రసాదాలు ఎందుకంటే స్వామివారిని ఊరేగించే టైంలో చాలామంది వస్తూ ఉంటారు కదా, చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా, వాళ్ళందరికీ ఇవ్వడానికి కోసం అయితే ఇక్కడ మేము ప్రసాదం అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాము. ఇంకా లంచ్ చేసేసి కాసేపు అందరూ చక్కగా ఇలా కుర్చీలు అయితే వేసుకుని మాట్లాడుకుంటూ ప్రసాదాలు అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాము.
ఇక్కడైతే ఇంకా స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతా ఉంది. స్వామివారిని మండపం నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ముందు ఇలా నీళ్ళు అనేది వారపోస్తారనమాట. అదంతా కంప్లీట్ అయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఈ డప్పుల సౌండ్ల మధ్యలో పిల్లలు చక్కగా డ్యాన్స్లు అయితే చేస్తూ ఉంటారు. అలాగే మా అపార్ట్మెంటే కాకుండా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇదే రోజున స్వామివారి నిమజ్జనం అనేది చేస్తూ ఉన్నారనమాట. అదే టైంలో కొన్ని విగ్రహాలు కూడా వెళ్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి. లడ్డూ పాట మొట్టమొదటిగా 10,116 ఎవరైనా అన్నారా? 10,116 మహిమాన్ మతమైంది 15,000 10 శివరారెడ్డి గారు 15,000 శివరారెడ్డి గారు 15,000 ఒక 2 నిమిషాలు ఈ సౌండ్ శివరారెడ్డి గారు 15,000 ఒకటోసారి 25,000 మంచి జరుగుతుందని చెప్పు, ఏదో ఒకటి కస్తా 25,000 శివరారెడ్డి గారు దేవుడి పుణ్యం మొత్తాన్ని 25,000కి తీసుకొస్తారు. మరి చూసుకోండి, పుణ్యం మొత్తాన్ని మోసుకెళ్ళిపోతారు. చూసుకోండి, మనం 5 రోజులు కష్టపడ్డది మొత్తం శివరారెడ్డి గారు తీసుకెళ్తున్నారు. 25,000 లైట్ అయితే బాగుంటుంది. 30,000కి వెళ్ళింది రాహి గారి దగ్గర నుంచి. ఇప్పుడు A1 నుంచి 30,000 నుంచి పెరిగిద్దా లేదా చూద్దాం. 30,000 మంచి జరుగుద్దండి. ఎవరు ఎప్పుడు మేమేనా అంటే అందుకే ఈసారి ఏం చేద్దామంటే రాహి గారు 30లో ఉన్నారు, ఇంకెవరన్నా వెళ్తున్నారా 30 నుంచి 31 తోటి శివరారెడ్డి గారు. కాకపోతే ఆయనకు ఒక అద్భుతం జరిగింది. ఈ సంవత్సరం కట్టాల్సిన పని లేదు, నెక్స్ట్ సంవత్సరానికి కట్టచ్చు. మళ్ళీ ఏదైనా బొమ్మ పెట్టుకుని ఎక్కడైనా కట్టుదాం ఈజీగా. 31 నుంచి వడ్డీగా 5,000 సేవ్ చేసుకుంటే 26,000 రాహి గారు 35కి పెంచారు. ఏటోకి 35కి వెళ్ళిపోయింది. చూడండి 35 36 పోయినసారి 47 46 ఈసారి పెరగాలండి. మనిషితోటి బాబ్జీని కూడా ఇచ్చేస్తానండి. బాబ్జీ లడ్డుతో పాటు మనిషి 2 కలిపి 36 శివరారెడ్డి గారు ఒకటోసారి. ఏంటది ఫైనల్ అయిన తర్వాత చెప్పు. మధ్యలో బీట్ వచ్చారండి. 116 ముందు నుంచి పోయాను. ఇంకా శ్రీనివాసరావు గారిది 38లోకి వచ్చారండి. అది ఎలా ఉండాలంటే పాట అంటే 38లోకి వచ్చారు. A1 A2 A6లోకి వచ్చారు. 38,000 నేను 3 సార్లు పాడాను. పాడినందుకు లక్ష ఆదాయం వస్తుంది. 38,000 శ్రీనివాసరావు గారు. 38,000 తోటి A6 శ్రీనివాసరావు గారు ఇప్పటికి ముందంజలో ఉన్నారు. 38,000 తోటి చూసుకోండి. 38,000 తోటి A6 వారు ముందుకు అడిగేశారు. A2 A1 A6 అయినా Bలు Cలు Dలు వెళ్ళేవా?
38,000 తోటి శ్రీనివాసరావు గారిది ఒకటోసారి. 47 తోటి శివరామరెడ్డి గారు వస్తారంట. మన జయ గారు చెప్పారు. దాటాల్సిందే శివరామరెడ్డి గారు. ఏదైనా సరే ఏమంటే ఏమన్నా 38,000 తోటి రెండోసారి శ్రీనివాస్ గారు పాడుకున్నారు. రెండోసారి అయిందండి. A6 అలా వద్దండి. D3 తోటి జైలుకు పోయారు. చూసుకోండి 42 ఎవరికన్నా ఉందా? 38 తోటి శ్రీనివాసరావు గారు ముందంజలో ఉన్నారు. A6 ఒకటోసారి. మరి ఇంకెవరి దగ్గర నుంచి అన్నా ఉందా? దేవుడి పుణ్యాన్ని శ్రీనివాసరావు గారికి ఇచ్చేద్దామా? మూడోసారి యుద్ధానికి రావాల్సిందిగా ఏవాని శివరామరెడ్డి గారిని కోరుతున్నాము. 38,000 రెండోసారి పడుతున్నామండి. అసలు 38,000 తోటి ఏటు లైన్లో రాట్లా, ఏ1 లైన్లో రాట్లా. శివరెడ్డి గారు వస్తే కిక్కే వేరు అసలు. ఎందుకండి ఒక్కసారి మనిషి అందరినీ చూపిస్తున్నాం. చూసుకోండి లడ్డు 10 కేజీలు లడ్డు అండి. 10 కేజీలు లడ్డు నెయ్యి కూడా కారిపోతుంది చూడండి. మరి మీ ఇష్టం, నెయ్యిని పట్టుకోవాలి మీరు. మళ్ళీ 38,000 తోటి శ్రీనివాస్ గారి దగ్గర ఉందండి. 38,000 తోటి శ్రీనివాస్ గారి దగ్గర రెండోసారి ఉంది. 38,000 తోటి మూడోసారి దక్కించుకున్నారు శ్రీనివాస్ గారు. చూసారు కదా, గణేష్ లడ్డు అయితే గెలుచుకోవడం జరిగింది. ఇంకా స్వామివారి లడ్డూని తీసుకొచ్చి దేవుడి గదిలో అయితే పెట్టాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా, అంటే అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ, అలానే నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ లడ్డు ప్రసాదం అనేది పంచాము.
ఇంకా లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత స్వామివారికి కూడా మేము కొంచెం దూరం అయితే వచ్చాము. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి. నాకు తెలిసి ఈ సంవత్సరం ప్రతి అపార్ట్మెంట్ కూడా 5 days అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేసింది. ఇక్కడ మా వినాయకుడు ఊరేగింపు టైంలోనే వేరే అపార్ట్మెంట్స్ వినాయకులు కూడా ఊరేగిస్తూ ఉన్నారనమాట. ఇంకా మా బుజ్జి గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్చే టైం అయితే వచ్చేసింది. ఇంకా మాకు దగ్గరలో ఉన్నటువంటి కృష్ణానదికి అయితే తీసుకొచ్చేసారు స్వామిని. ఇక్కడైతే నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉండండి. అలాగే ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.